హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొత్త నియమాలు లేకపోతే మీ బుకింగ్ రద్దు. కేంద్రం కీలక ప్రకటన. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. గ్యాస్ సిలిండర్ బుకింగ్లో కొత్త నియమాలు. ఓటీపీ లేకుండా డెలివరీ ఆగిపోతుంది. ఇంటి వంటలకు అవసరమైన గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో సిలిండర్ డెలివరీ ఓటీపీ తప్పనిసరి అయింది. ఈ నియమాన్ని పాటించకపోతే మీ బుకింగ్ రద్దు చేసేసి చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా సబ్సిడీ పొందాలంటే ఈ ప్రక్రియలో ఎట్టి పొరపాటు చేయకూడదు. 2025 నవంబర్ 20 నుంచి దేశవ్యాప్తంగా ఈ నియమాలు ఖచ్చితంగా అమలులోకి వచ్చాయి. ఇది సరఫరాలో మోసాలను అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి ఉపయోగించబడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలు, దుర్వినియోగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMY కింద ఇచ్చే సబ్సిడీలు తప్పించుకోవడం, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు ఇలాంటి సమస్యలు తగ్గించాలని కేంద్రం ఈ విధానాన్ని బలోపేతం చేసింది. ఇప్పుడు సిలిండర్ బుక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్కు వచ్చే 4 అంకెల ఓటీపీని డెలివరీ సిబ్బందికి చెప్పాలి. వారు తమ యాప్లో దాన్ని ఎంటర్ చేసి ధృవీకరిస్తారు. ఇది జరిగితేనే సిలిండర్ అందిస్తారు. లేకపోతే డెలివరీ ఆగిపోతుంది మరియు మీ చెల్లింపు మొత్తం వృధా అవుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచి ఈకేవైసీ కూడా తప్పనిసరి. మీ ఆధార్ కార్డును లింక్ చేసి బయోమెట్రిక్ ధృవీకరణ చేయాలి. దీని ద్వారా డేటా సరైనదా అని చెక్ చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే 65% మంది వినియోగదారులు ఈ ప్రక్రియ పూర్తి చేశారు. మీరు ఇంకా చేయకపోతే ఆన్లైన్ బుకింగ్ బ్లాక్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ఇప్పుడు చాలా సులభం. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా, బేసిక్ ఫోన్ వాడుతున్నారా, ఏ పద్ధతి అయినా పనిచేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ కంపెనీల వారీగా మిస్డ్ కాల్ నెంబర్లు ఇలా ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం HP గ్యాస్ 9493602222కు మిస్డ్ కాల్ ఇవ్వండి. చేసిన వెంటనే మీ మొబైల్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో ఓటీపీ కూడా ఉంటుంది. డెలివరీ సమయంలో దాన్ని షేర్ చేయండి. ఇతర ఆప్షన్లు వాట్సాప్, mypaying.in వెబ్సైట్ లేదా యాప్ ఉపయోగించండి. కేంద్రంలో PMUY కింద BPL 14 కేజీల సిలిండర్కు 300 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. సంవత్సరానికి 9 రీఫిల్స్ వరకు. ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. తెలిసిన కుటుంబాలకు వైట్ రేషన్ కార్డుదారులు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు. మొదటి సిలిండర్ అక్టోబర్ 29, 2024, మార్చి 31 నుంచి 2025 వరకు. బడ్జెట్ 624 కోట్ల. డెలివరీ కాకపోతే డబ్బు రిఫండ్ అవుతుందని, కానీ సబ్సిడీ పోతుంది. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం, ఉచిత బస్ ట్రావెల్తో పాటు సిలిండర్ను 500 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చని. ఇది మహిళా సాధికారతకు భారీ ఊరట. ఈ మార్పులు మీరు సౌకర్యానికి మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థ కూడా లాభదాయకం. మోసాలు తగ్గుతాయి. సరైన వారికి సబ్సిడీ చేరుతుంది. ఇప్పటికే చాలామంది ఓటీపీ వాడుతున్నారు, కానీ అవగాహన పెంచాలి. మీ గ్యాస్ ఏజెన్సీలో లేదా ఆన్లైన్లో ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఎమర్జెన్సీగా 1906కు కాల్ చేయండి. గ్యాస్ సిలిండర్ వాడుతున్న ప్రతి కుటుంబానికి ఈ రూల్స్ ఫాలో చేస్తే మీరు మాత్రమే కాకుండా సమాజం మొత్తం ప్రయోజనం పడుతుంది. ఇప్పుడే చెక్ చేసి సురక్షితంగా బుక్ చేయండి, ఎట్టి ఇబ్బంది లేకుండా. కేంద్రం అయితే కనుక గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరికైతే కనుక కొత్త రూల్స్ అయితే పాస్ చేసిందండి. అలాగే చేసేటప్పుడు కొన్ని కాల్స్ చేయడానికి కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది. అలాగే కంప్లైంట్లు చేయడానికి కూడా మరొక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.